ఫ్రెండ్స్, ఒకవేళ మీరు బ్యాక్ హ్యాండ్ డ్రాప్తో స్ట్రగుల్ చేస్తున్నారా? మరి ఏం పర్వాలేదు. ఈరోజైతే మేము మీకోసం బ్యాక్ హ్యాండ్ డ్రాప్ ఎలా ఆడాలో చెప్పబోతున్నాం. మరి స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మనం బ్యాక్ హ్యాండ్ డ్రాప్ కోసం గ్రిప్ ఎలా పట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో మీ ర్యాకెట్ ఇలా ఫ్లాట్ సైడ్ ఉన్నప్పుడు సో బేసిక్లీ మీరు యూజ్ చేయాల్సినది బెవెల్ గ్రిప్ అనమాట. బెవెల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ ర్యాకెట్ ఇలా ఫ్లాట్ ఉంటే సో మీ ఈ థంబ్ అనేది ఈ ఎడ్జ్లో ఉండాలన్నమాట. మరీ ఇక్కడ ఫ్లాట్ ఉండకూడదు. సో దీన్ని ప్యాన్ హ్యాండిల్ గ్రిప్ అంటారు, బట్ మనకి బెవెల్ గ్రిప్. సో బెవెల్ గ్రిప్ అంటే ఇక్కడ ఎడ్జ్లో ఇలా పట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ పొజిషన్ చూసుకుంటే మీరు అది కరెక్ట్ ఎడ్జ్లో ఉందన్నమాట. సో మరొకసారి చూపిస్తాను. ఇది ఫ్లాట్ ఉంది మన గ్రిప్, రైట్? మనం నార్మల్గా ఇలా పట్టుకుంటాం కదా. సో జస్ట్ మీ థంబ్ని ఇక్కడ సైడ్లో ఇలా పెట్టాలన్నమాట. సో ఇది మన గ్రిప్ పొజిషన్ బ్యాక్ హ్యాండ్ డ్రాప్ ఆడడానికి. మరి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బ్యాక్ హ్యాండ్ డ్రాప్ కోసం గ్రిప్ ఎలా పట్టుకోవాలి చూసాం కదా. మరి నెక్స్ట్ మనం మన బాడీ మూమెంట్, మన ఫుట్ మూమెంట్ అండ్ మనం బ్యాక్ హ్యాండ్ డ్రాప్ ఎప్పుడు ఆడితే చాలా సేఫ్గా ఉంటుంది అదంతా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా మనం బ్యాక్ హ్యాండ్ ఎప్పుడు ఆడాలి అది తెలుసుకుందాం. సో యూజువలీ చాలామంది వాళ్ళ బ్యాక్ హ్యాండ్ వీక్గా ఉండొచ్చు. సో కొంతమంది ఏం చేస్తారు, లెట్స్ సే సడన్గా బ్యాక్ హ్యాండ్ వచ్చేసింది అనుకోండి. సో వాళ్ళు ఒకటే ఆప్షన్ ర్యాలీ ఆడడం చూస్తారు. సో లెట్స్ సే మీ ఆపోనెంట్ వాళ్ళు చాలా అటాకింగ్ చాలా బాగుంది అనుకోండి. సో మీ బ్యాక్ హ్యాండ్ ర్యాలీ అన్నా కూడా వాళ్ళు ఫినిష్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో మీరు మీ బ్యాక్ హ్యాండ్కి వచ్చినా మీరు ఇంకా ర్యాలీ కంటిన్యూ చేయాలి అండ్ మీరు నెట్ దగ్గరే పర్ఫెక్ట్గా పెట్టాలన్నప్పుడు సో మీరు ఈ బ్యాక్ హ్యాండ్ డ్రాప్ అనేది మాస్టర్ చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఎస్పెషలీ అపోనెంట్స్ అటాకింగ్ ప్లేయర్స్ అయితే సో మీరు అగైన్ నేను చెప్పినట్టుగా మీరు బ్యాక్ హ్యాండ్ వచ్చినప్పుడు ఒకవేళ ర్యాలీ ఆడేసినారనుకోండి. సో వాళ్ళు మంచి అటాకింగ్ ప్లేయర్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళు స్మాషెస్ అయితే కొట్టేసి పాయింట్స్ అయితే విన్ చేస్తారు. సో మీరు ర్యాలీని కంటిన్యూ చేయాలి, మీరు అక్కడే నెట్ దగ్గరే పెట్టాలన్నప్పుడు సో ఈ బ్యాక్ హ్యాండ్ డ్రాప్ అనేది చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బ్యాక్ హ్యాండ్ డ్రాప్ ఎలా ఆడాలో చూద్దాం. సో దానికోసం మన ర్యాకెట్ మూమెంట్, మన బాడీ మూమెంట్, మన ఫుట్ మూమెంట్ ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. సో సింపుల్ ఫ్రెండ్స్, సో ఏం లేదు, మీరు బ్యాక్ హ్యాండ్ డ్రాప్ ఆడేటప్పుడు మీరు ముందే అఫ్కోర్స్ ఫిక్స్ అయి ఉండకూడదు. సో మీరు ఏ పొజిషన్లో ఉండొచ్చు, రైట్? మీరు గేమ్ ఆడేటప్పుడు మీరు డిఫెన్సివ్లో ఉండొచ్చు, లేదంటే మీరు అటాకింగ్ పొజిషన్లో ఉండొచ్చు. సో మీరు ఏ పొజిషన్లో ఉన్నా సో ఈరోజు మనం బ్యాక్ హ్యాండ్ డ్రాప్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి సో లెట్స్ సే ఆల్ ఆఫ్ ఏ సడన్ మీకు బ్యాక్ హ్యాండ్ వచ్చింది, రైట్? మీ బ్యాక్ హ్యాండ్ వైపు షటిల్ వచ్చినప్పుడు అప్పుడే మీరు షిఫ్ట్ అవ్వాలన్నమాట. అంత ముందే మీరు ఫిక్స్ అయ్యిండకూడదు నేను బెవెల్ గ్రిప్తోనే వెళ్తానని లేదు. మీరు ఏ పొజిషన్లో ఉన్నా కానీ జస్ట్ మీరు బ్యాక్ హ్యాండ్ వచ్చినప్పుడు మాత్రమే మీరు వెంటనే మీరు మీ బెవెల్ గ్రిప్లో వచ్చేయాలన్నమాట, రైట్? నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా బెవెల్ గ్రిప్ అదనమాట. సో అప్పుడు మాత్రమే వెళ్ళాలన్నమాట. సో మూమెంట్ వచ్చేసి ఏం లేదు, మీ డామినేటింగ్ లెగ్తో ఫస్ట్ మీరు టేక్ ఆఫ్ చేయాలి. సో ఇలా టేక్ ఆఫ్ చేసి ఇది మీ మూమెంట్ ఉండాలి బ్యాక్ హ్యాండ్ డ్రాప్ కోసం. ఇంకోసారి చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. మీ టేక్ ఆఫ్ అనేది మీ డామినేటింగ్ లెగ్ ఏదైతే ఉంటుందో సో దాంతో పుష్ చేసి మీరు ఇలా వెళ్ళాలన్నమాట. సో ఇది మన బ్యాక్ హ్యాండ్ డ్రాప్కి మీరు అప్రోచ్ అవ్వాల్సిన మూమెంట్. సో ఫ్రెండ్స్, మనం బ్యాక్ హ్యాండ్ డ్రాప్ కోసం మనం అప్రోచ్ ఎలా చేయాలి, మన ఫుట్ మూమెంట్ చూసాం కదా. ఇప్పుడు మీరు పొజిషన్లో వెళ్ళాక మీ ర్యాకెట్ మూమెంట్ ఎలా ఉండాలి, మీ ఆర్మ్ మూమెంట్ ఎలా ఉండాలి అది తెలుసుకుందాం, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. సో మీరు మీ బ్యాక్ హ్యాండ్ డ్రాప్ పొజిషన్లో వెళ్ళినప్పుడు మీరు మేక్ ష్యూర్ చేయాల్సినది ఏమంటే ఫస్ట్ మీ గ్రిప్ అనేది బెవెల్ గ్రిప్లో ఉండాలి, రైట్? ఇంకొకటి మీ ఎల్బో మరీ హైట్ పెట్టద్దండి, రైట్? మరీ స్ట్రైట్ ఉండకూడదు. జస్ట్ మీ న్యాచురల్ వేలో, రైట్? మీ న్యాచురల్ వేలోనే మీ ఎల్బో అనేది జస్ట్ ఒక డీసెంట్ హైట్లో ఉంటుంది అనమాట, రైట్? మీ అప్రోచ్ చేసేటప్పుడు. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్, మీరు మరీ పైన ఆడకూడదు షటిల్ని. సో మరీ పైన ఆడితే ఏమవుతుందంటే మీ కంట్రోల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు మేక్ ష్యూర్ చేయాలి ఏమంటే మీరు వెళ్ళినప్పుడు మీ బ్యాక్ హ్యాండ్ డ్రాప్ ఆడేటప్పుడు మీ షటిల్ అనేది జస్ట్ డీసెంట్ మీ మీ ఎక్కడైతే మీ ఈజీగా అందుకుంటారో అక్కడే మీరు తీసుకోవాలన్నమాట. మరీ పైనకి తీసుకోకూడదు, అఫ్కోర్స్ మరీ కిందికి కూడా తీసుకోకూడదు. ఒక డీసెంట్ హైట్లోనే మీ ఆర్మ్కి ఎక్కడైతే రీచ్ అవుతుందో జస్ట్ ఈ ఏరియాలోనే తీసుకోవాలన్నమాట డ్రాప్. ఇంకో విషయం ఏమంటే మీరు బ్యాక్ హ్యాండ్ డ్రాప్ ఆడేటప్పుడు చాలా ఇంపార్టెంట్, చాలామందికి డౌట్ ఉంటుంది నేను నా ర్యాకెట్ ఫ్లో ఎలా తీసుకోవాలనేసి. సో ర్యాకెట్ ఫ్లో ప్రాక్టీస్తోనే వస్తుంది, రైట్? సో జస్ట్ మీకు సింపుల్ చెప్తాను. ఒకవేళ నేను స్ట్రైట్ ఆడాలనుకుంటే నేను పొజిషన్లో వెళ్ళినప్పుడు నా ర్యాకెట్ ఫ్లో ఇలా కొంచెం క్రాస్గా ఉంటుందన్నమాట. ఈ యాంగిల్లో ఉంటుంది. సో ఇలా క్రాస్గా, ఎందుకంటే నేను స్ట్రైట్ ఆడాలని చూస్తున్నా, రైట్? సో సింపుల్ ఫ్రెండ్స్, మీరు పొజిషన్లో వెళ్ళినప్పుడు మీరు బ్యాక్ హ్యాండ్ అప్రోచ్ అయ్యేటప్పుడు మీరు యాక్చువల్గా స్ట్రైటే ఆడాలి, ఇలా స్ట్రైటే ఆడాలన్నమాట. సో ఫస్ట్ మీరు స్ట్రైటే ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ మీరు క్రాస్ కానీ మీ ర్యాకెట్ బెండ్ ఎక్కువ చేయద్దండి. సో మీరు వెళ్ళినప్పుడు ఇలా స్ట్రైటే ఆడండి. ఎంత వీలైతే
అంత స్ట్రైట్ ఆడండి. సో అది మీరు మాస్టర్ చేశాక మీరే నేర్చుకుంటారు. నేను ఎలా ర్యాకెట్ యాంగిల్ చేంజ్ చేస్తే ఎక్కడ షటిల్ వెళ్తుంది, అది మీరే ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. సో ఇంకొకసారి చెప్తాను, మీరు వెళ్ళినప్పుడు ఈజీ స్ట్రైట్గా రిలాక్స్గా ఆడండి. మీరు ఎంత వీలైతే అంత స్ట్రైట్గానే రిలాక్స్గా ఆడండి. సో మీ బ్యాక్ హ్యాండ్ డ్రాప్ అనేది చాలా ఈజీ అండ్ మీరు పర్ఫెక్షన్ అయితే చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మనం తెలుసుకున్నాం కదా మన బ్యాక్ హ్యాండ్ డ్రాప్ కోసం మన గ్రిప్ పొజిషన్, మన బాడీ మూమెంట్, మన ఫుట్ మూమెంట్, మన ర్యాకెట్ మూమెంట్. మరి ఇప్పుడైతే నేను ఇవన్నీ కాంబినేషన్తో నేను మీకు చూపిస్తాను బ్యాక్ హ్యాండ్ డ్రాప్ ఎలా ఆడాలనేసి. సో మీకు కూడా అర్థమవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి. సో నేను క్లియర్గా చూపిస్తాను, స్లో మోషన్ కూడా నేను మీకు చూపిస్తాను. సో నా బాడీ మూమెంట్, నా ర్యాకెట్ మూమెంట్. సో అబ్జర్వ్ చేయండి. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ బ్యాడ్మింటన్ కాంటెంట్ తెలుగులో చూడడానికి మన ఛానల్ ద బ్యాడ్మింటన్ కిడ్ బ్యాగ్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అంటిల్ దెన్, ద బ్యాడ్మింటన్ కిడ్ బ్యాగ్ సైనింగ్ ఆఫ్.